రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యం మేలుతోందన్నారు. కమిషన్లు ఇవ్వనిదే పనులు జరగడం లేదన్నారు. ఇక కరీంనగర్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు బండి సంజయ్. బీజేపీ పోరాటాలతోనే పింక్ వైరస్ పోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు బండి సంజయ్. మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతోని ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ పంచాంగవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. ఈసారి పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. గతంలో పింక్ వ్యాధి అందరు ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్, అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కన కొట్లాడతాం. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం.